కేవలం హిందువు అయినందుకు బంగ్లాదేశ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ అనుపమ్ సేన్ని రాజీనామా చేసి వెళ్ళిపోవాలని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులైతే డిమాండ్ చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. ఇది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి. మైనారిటీలకి ఇచ్చే గౌరవం, మైనారిటీలని వాళ్ళు చూసుకునే విధానం. మరి పక్కనే ఇన్ని దేశాలు ఉన్న ఏ దేశము స్పందించడం లేదు. నిన్న మొన్న కొంచెం బ్రిటన్, అమెరికా స్పందించాయి. అక్కడ జరుగుతున్నటువంటి మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడులను అయితే ఖండించాయి. మరి మిగతా ఏ దేశం కూడా స్పందించడం లేదు. ఇప్పుడు భారతదేశం స్పందించినా కూడా అంటే స్పందిస్తుంది, కానీ ఇప్పుడు మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కొన్ని రోజులైతే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. దౌత్య సంబంధాలు అయితే చాలా వరకు దెబ్బతిన్నాయి. అయితే అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు ఏదో తిట్టడం వరకు కాదు, కొట్టడం వరకు కాదు, లేకపోతే ఏదో పథకాలు ఆపడం వరకు కాదు, చంపేస్తున్నారు. రోడ్ల మీద తిరిగి మరీ చంపేస్తున్నారు, వెతికి చంపేస్తున్నారు. రోడ్ల మీద ఎవరైనా కనిపిస్తే ఆధార్ కార్డు చూసి వాడు హిందువా ముస్లిమా అని చూస్తున్నారు. ముస్లిం అయితే విడిచిపెడుతున్నారు, హిందువు అయితే కొడుతున్నారు, అది చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే ఒక క్రిస్టియన్ అయితే 2 దెబ్బలేసి పంపించేస్తున్నారు. అదే బౌద్ధువు కానీ లేకపోతే హిందువు కానీ అయితే అక్కడికక్కడే చంపేయడానికి, అలాగే కర్రలతో దాడి చేసి చంపేస్తున్నారు. విచక్షణ రహితంగా అడవుల క్రూర మృగాల కంటే దారుణంగా ఈ మానవ మృగాలు తయారయ్యాయి. రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి ఈ మృగాల్ని ఎవడూ కూడా కనీసం కట్టడి చేయలేకపోతున్నాడు. అక్కడ సెక్యులర్ దేశం అనే పేరుకే బంగ్లాదేశ్. భారతదేశం మాత్రమే ఈ ప్రపంచంలో సెక్యులర్ దేశం. భారతదేశం మాత్రమే మెజారిటీగా ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి హిందువులు ఉన్నటువంటి దేశం భారతదేశం మాత్రమే. అది కూడా మరిన్ని రోజులు ఉండదు. మా అయితే మరో 20-30 సంవత్సరాల వరకే మనం ఇబ్బంది పడతాం. ఆ తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఇక్కడ కూడా ఉండదు. ఎందుకంటే అదే పరిస్థితి మనకు కూడా వస్తుంది. అందరం కలిసి ఏదో ఒక రోజు కట్టుకొని అటు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇది బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితి. పశ్చిమ బెంగాల్ ఈరోజు అనేక మందితో నిండిపోయి ఉంది, రోహింగ్యాలతో. భారతదేశం మొత్తం 6-7 కోట్ల మంది రోహింగ్యాలు ఉన్నారు. ఇది మీకు ఎవరికీ తెలియదు. తెలిసినా మీరేం చేయరు, మీ నిద్ర మీదే. పుష్ప సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రాత్రి 2 గంటలకి కుటుంబంతో సినిమా చూడడం, పిల్లలు తీసుకొని వెళ్ళడం, ఇది మన దేశ సంస్కృతి. గుడులకు తీసుకెళ్ళండి అంటే రాత్రి 12 గంటలు 1 గంటకి సినిమాకి వెళ్ళడానికి వీళ్ళకి టైయాలు ఉంటాయి. వాళ్ళ కింద పడిపోయి మరణిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఆ కుటుంబాలు రోడ్డున పడతాయి, అయినా పర్వాలేదు, మళ్ళీ ఇంకొక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి కూడా వెళ్తారు.